అందరికీ నమస్కారం. చెన్నై మహానగరంలో జార్జి టౌన్ గుడింగి వీధిలో దక్షిణ ఇండియా వైశ్య సంఘం ఇది 1905లో స్థాపించారు. అప్పటికి మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. మెడ్రాస్ ప్రావిన్స్ అని మాత్రమే ఉండింది. దక్షిణ భారతం అన్నిటికీ కుల మత ప్రాతిపదికన ఏర్పాటైన మొట్టమొదటి వైశ్య సంఘం ఇదే. ఆ తర్వాత ఎన్నో పేర్లతో తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ, వాసవి క్లబ్, ఈ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ రకరకాలుగా వచ్చాయి. అన్నిటికీ మూలం దక్షిణ ఇండియా వైశ్య సంఘం. ఈ సంఘం ఎందుకు పెట్టారంటే పూర్వం చెన్నైలో వైశ్యులు జార్జియన్ మొత్తం వైశ్యులతో ఉండేది. అందరు వ్యాపారానికి ఎక్కడి నుంచో వచ్చారు. ఈ ఊరి వాళ్ళు ఎవరు లేరు, ఆంధ్ర నుంచి అంతా వచ్చారు. వాళ్ళందరూ కలిసి ఒకరు తెలుసుకోవడానికి, కాలక్షేపం చేసుకోవడానికి. కాలక్షేపం అంటే ఆధ్యాత్మికం కాదు, ఏదో ఉప్పుసు పోకకు, పేకాట, ఇండోర్ గేమ్స్ అమ్మారు ఆడుకోవడానికి, బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్ అమ్మారు ఆడుకోవడానికి ఏర్పాటైంది. ఈ సంఘంలో ఇప్పటిదాకా 7 సెక్షన్లు ఉన్నాయి. బిలియర్డ్స్ చాలా కాస్ట్లీ గేమ్. మొత్తం మద్రాసులో నేటికి జార్జియన్లో మొత్తం దక్షిణ ఇండియా వైశ్య సంఘం, సుకృతలక్ష్మి విలాస్ సభ, మెడ్రాస్ యూనివర్సిటీ క్లబ్, చెన్నపురి ఆంధ్ర మహాసభ మూసేశారు. సో ఇది చాలా కాస్ట్లీ గేమ్. ఎవరో పెద్ద అయినా మహాత్మా ఒక ఆయన మనవాళ్ళు ఆయన 1945లో డొనేట్ చేశారు. డొనేట్ చేసినప్పుడు టేబుల్ కావాలా, చైర్స్ కావాలా, ఫ్యాన్ కావాలా, ఏసీ కావాలా, అందరు డోనర్ లిస్ట్ కూడా ఉంది. ఇది ఫస్ట్ అనమాట. ఈ మధ్య మొన్న శని ఆదివారాల్లో 13-14 తేదీల్లో స్నూకర్ ఛాంపియన్షిప్ పోటీ జరిగింది. చాలా బాగా జరిగింది. అండర్ 21 years వరల్డ్ ఛాంపియన్ అనుపమ రామచంద్రన్, నేషనల్ ఛాంపియన్ లక్ష్మీ శ్రీనివాసన్, వీళ్ళిద్దరూ వచ్చి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సో దిస్ ఈజ్ బిలియర్డ్ సెక్షన్, కాస్ట్లీయెస్ట్ గేమ్. ఈవెన్ నౌ ఎనిమిది ఆడాలంటే ఆడవచ్చు, కానీ మెంబరు 30 నిమిషాలు టేపు ఆడాలంటే 30 రూపాయలు కట్టాలి. అది ఎందుకంటే ఏసీ, లైటు, ఫ్యాను, మార్కరు ఇదంతా ఉంది. ఆ టేబుల్ క్లాత్ ఇవాళ మార్చాలంటే 25,000 పైగా అయిపోతుంది, 50,000 కూడా అవుతుంది. సో ఈ టేబుల్ క్లాత్ శబ్దం రాకుండా మ్యాటు అన్నీ ఈ ప్లేస్ చూస్తేనే ఇది జాతరలో ఉంటామా అనిపిస్తుంది, అలా ఉంటుంది. సో నెక్స్ట్ రెండవది గేమ్స్ అండ్ అథ్లెటిక్స్ సెక్షన్. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. ఇవాళ అవుట్డోర్ గేమ్ ఎక్కడ పోయలేదు, ఎక్కడ గేమ్ మైదానాలు లేదు. క్రికెట్ అంతా వాళ్ళు స్కూల్ కాలేజెస్ వాళ్ళు ఆడుకుంటారు. ఇక్కడ మొదట్లో ప్లేయింగ్ కార్డ్స్ ఉండేవి. ఈ మధ్య ఒక 2 ఏళ్ళగా గవర్నమెంట్ ప్లేయింగ్ కార్డ్స్ ఆడకూడదని చెప్పి రూల్ తెచ్చి బ్యాన్ చేశారు. సో దానివల్ల ప్లేయింగ్ కార్డ్స్ ఆడలేదు. క్యారమ్స్, చెస్, డ్రాట్స్ ఈ మరి గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. నేటికి లైబ్రరీ రీడింగ్ రూమ్ ఉంది, దాన్ని సపరేట్గా అక్కడ ఆడుకుంటారు. తర్వాత మ్యూజిక్ అండ్ డ్రామాటిక్ సెక్షన్. 1932లో మన వాళ్ళు వయసులే నాటకాలు వేయాలి. ఆర్ట్ కళ లేనిది కళే వరం అన్నారు. ప్రాణం ఉంటేనే జీవం, ఆ ప్రాణం లేకపోతే డెడ్ బర్డ్తో సమానం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ దాగి ఉంటుంది. సో ఆ కళను పెంచేదానికను డ్యాన్సు, డ్రామా ఈజ్ ఏ కంప్లీట్ ఆర్ట్స్. సో మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో నాటకాలు మన వయసులో వేశారు సభ్యులు. అంతేకాకుండా ఈ మధ్య
లేడీ క్యారెక్టర్లు బయట వాళ్ళని పిలుచుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. లేడీ క్యారెక్టర్స్ కూడా మన వాళ్ళే, మన భార్యలు ఉంటే మెంబర్లు లెక్క ప్లూరల్గా చెప్తా ఉన్నాను. మన లేడీస్ బిడ్డలు మన వాళ్ళే యాక్ట్ చేసి డ్రామా బాగా మంచి పేరు తెచ్చారు. పత్రికల వాళ్ళు అందరూ ప్రశంసించారు. తర్వాత పిక్నిక్ సెక్షన్, యాత్రలు మన వాళ్ళలో ఆధ్యాత్మికంగా యాత్రలు సందర్శించడానికి, చరిత్రాత్మక ప్రదేశాలు చూసేదానికి టూర్లు కండక్ట్ చేసేవాళ్ళు. నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్, ఇవన్నీ ఫ్రీ సర్వీస్, మెంబర్ని చేస్తారు. వీళ్ళు ఇక్కడ టూర్లో పార్టేక్ చేసి ఆ యొక్క అనుభవంతో ఎవరికి వారు సొంతంగా చేసుకొని ఇవాళ అదొక వ్యాపారంగా కూడా చేసుకుంటూ ఉంటారు. చేసుకొని మేము ఎవరికి అభ్యంతరం లేదు. ఆ తర్వాత రిఫ్రెష్మెంట్ సెక్షన్, మెంబర్లు వచ్చారంటే వాళ్ళకు కాలక్షేపం ఏదో తినాలనిపిస్తుంది. సో మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్ అవన్నీ చేస్తారు. ఇది కూడా మన వయసే, మన మెంబర్లకే ఇస్తారు నాటి నుంచి. అతి ముఖ్యమైనది ఆధ్యాత్మికం లిటరరీ సెక్షన్. ప్రతి శుక్రవారం గండికా పరమేశ్వరికి, ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, అంతేకాకుండా ప్రతి నెల 2వ ఆదివారం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం సేవిస్తాము అందరూ కలిసి. ప్రతి పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి పూజ. ఇది కాకుండా నవరాత్రుల్లో 9 రోజులు నవరాత్రి పండగ చేస్తాము. ఇవాళ శ్రీరామనవమి కాబట్టి దాదాపు 10 మంది దంపతులుగా వచ్చి కూర్చొని పూజ చదువుతూ ఉంది అక్కడ. సో ఆధ్యాత్మికంగా ఇంపార్టెంట్. సో లిటరీ సెక్షన్ ఈ మాదిరి దాదాపు 7 సెక్షన్లు ఉన్నాయి. ఇది సంఘం యొక్క యాక్టివిటీస్. అన్నీ ఫ్రీ ఎక్సెప్ట్ బిలియన్స్ మాత్రమే ఈ డబ్బు కట్టాలి. తర్వాత మనం అంతసేపు మనము అంటే సొసైటీకి మనం ఏం చేశాం, మనం ఏదైనా సమాజానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో 4 సర్వీస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సేవా పథకాలు. మొట్టమొదటిది 1979లో ఆర్య వైశ్య సామూహిక వివాహ సంస్థ, మాస్ మ్యారేజ్. ఒక్కొక్కరికి చేయము. మన ఇంట్లో ఎట్లా సంప్రదాయబద్ధంగా చేస్తామో అదే మాదిరి నిశ్చితార్థం, ఉపనయనం, ముహూర్తం అన్నీ చేస్తారు. అయ్యవారిని పెట్టి ప్రతి పెళ్లి కూడా మన గండికాపరమేశ్వర దేవస్థానంలోనే చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా 44 సంవత్సరాలు 480 జంటలకు పెళ్లిళ్ళు జరిపాము. మొదట్లో ఎక్కువ మంది వస్తే దీనికి మాంగళ్యం ఫ్రీ, పట్టు చీరలు ఫ్రీ, పట్టు పంచలు ఫ్రీ, గొడుగులు ఫ్రీ. చూడవచ్చిన వాళ్ళు సూట్ కేసులు, ఇంటికి ఉపయోగపడే వస్తువులు అన్నీ ఇస్తారు. అంతా దాదాపు 10-15 వేల దాకా వస్తువులు కొత్త దంపతుల్ని ఆశ్రయిస్తారు. అవన్నీ ఫ్రీ. కేవలం చేతులు ఆడించుకుంటూ వస్తే చాలు. ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ఇక్కడే భోజనాలు, టిఫిన్లు, ఇంటికి పోయేటప్పుడు భోజనం పొట్లం కట్టిస్తారు. అన్ని సేవలు చేస్తారు. రెండవది అన్నదాన సమాజం. వాసవి అన్నదాన సమాజం పేరు 81లో స్టార్ట్ చేశారు. మన వాళ్ళు అందరూ డబ్బున్న వాళ్ళు కాదు. కొందరు కూలి పనికి వెళ్తారు, కొందరు ఇంట్లో ఎవరే ఉండరు. ఒక సాయంకాలం అయితే అందరూ వస్తారు. ఆ వేళప్పుడు వంట చేసి తినాలంటే చాలా కష్టం. అలాంటి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో అన్నదాన సమాజం స్టార్ట్ చేసాం. క్యారీలు మేమే ఇస్తాం. 2, 3, 4 ఎంతమంది వాళ్ళ ఇంటి కుటుంబంలో ఉండాలని చెప్తే అంతమంది సరిపోయే అన్నం, సాంబార్, రసం, మజ్జిగ అన్నీ ఫ్రీగా ఇస్తాం. మన వాళ్ళు ఇక్కడ మద్రాసులో హోటల్స్ దంచేసే వాళ్ళు ఉండాలి. మోడల్ లాడ్జ్, నేషనల్ లాడ్జ్, జయా లాడ్జ్, అమార్ ఉండింది. ఇప్పుడు వాళ్ళ ఒక నేషనల్ లాడ్జ్ ఒకటిదా ఉంది. వాళ్ళు మిగతా లాడ్జ్లు మూసేశారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే స్టార్ట్ చేసింది. నేను సాంబార్ ఇస్తాను, నేను మజ్జిగ ఇస్తాను, నేను తాలింపు ఇస్తాను. అలా ఇస్తే ఒక అన్నం మాత్రం వండుకోవాలి. సరే అని చెప్పేసి చేస్తూ ఉంటాం. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. కానీ వేసిన ముందు కాలు వెనక్కి వేసేది.
ఇవ్వకపోతే మీకు ఇక్కడే మన పాత వైస్ ప్రెసిడెంట్ గారు సదానంద గారు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నీ అన్నం సాంబార్ అన్నీ వాళ్ళే ఇస్తూ ఉంటారు. కనీసం వంట చేసిన గ్యాస్ కూడా వాళ్ళే ఇస్తూ ఉంటారు. అలాగా ఇప్పటికీ 40 కుటుంబాలకు మేము అన్నదానం ప్రతిరోజు రాత్రి క్యారియర్లో ఇస్తాం. మూడవది పేదలు చదువుకునేందుకు స్కాలర్షిప్. అందరూ మీరు అనొచ్చు స్టేట్ బోర్డులో అన్నీ ఫ్రీ, నో ట్యూషన్ ఫీ, టెక్స్ట్ బుక్ ఫ్రీ, అన్నీ ఫ్రీ, ఎందుకు స్కాలర్షిప్ అనొచ్చు. మన వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో పాస్ కావాలి అంటే సిబిఎస్ఈకి పోతున్నారు. సిబిఎస్ఈ సిలబస్ పోతే అక్కడ డబ్బు ఎక్కువ. సో అలాంటి వాళ్ళని ఆదుకునేందుకు స్కాలర్షిప్ కనీసం 100 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ప్రస్తుతం ₹1,00,000 దాకా ఇస్తూ ఉన్నాం. ఇక్కడ తీసుకునే వాళ్ళు వేరే చోట తీసుకోకూడదు లేదు, వాళ్ళు వేరే చార్టీస్ తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టం. సో ఇక మన తరఫున దాదాపు 100 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున ₹1,00,000 దాకా ఇస్తాం. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పటికీ లాస్ట్ అండ్ ఫైనల్ మరొక జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒకరోజు చనిపోక తప్పదు. కానీ ఇంట్లో చనిపోయినప్పుడు ఆ శవదహనానికి గాను వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. చనిపోయినందుకు ఏడుస్తుడా, వస్తువులు తెస్తుడా, ఐవాన్ బుక్ చేస్తుడా, వ్యాన్ బుక్ చేస్తుడా, సుడిగాడికి పోయి ఎన్ని గంటకి రమ్మంటారని అడుగుతుడా, పైగా డబ్బు కోసం చార్జీలు నలుగురు చుట్టూ తిరుగుతుడా, ఏం చేస్తుడు వాడు. సో అలాంటి వాడిని ఆదుకునేందుకు వాళ్ళకు చిన్న అప్లికేషన్, మా ఇంట్లో 10 వాళ్ళు చనిపోయారు, వయసు ఇది, ఇదిగో ఆధార్ కార్డు ఉంది, సో డాక్టర్ గారు చనిపోయినట్టు సర్టిఫికేట్ ఇచ్చింటారు, అది కానీ ఇచ్చేస్తే ఒక అప్లికేషన్ ప్రింట్ చేసింది ఫిలప్ చేస్తే చాలు, ఒక డోనర్ రికమెండ్ చేయాలి. అప్లికెంట్ ఈజ్ నోన్ టు మీ, డిజర్వ్స్ హెల్ప్, అంతే సైన్ చేస్తే చాలు. మేము ఐవాన్ని పంపిస్తాం, సామాన్లు పంపిస్తాం. సామాన్లు అంటే ఏమిటి? వాడగట్టేదానికి, నిప్పు ఎత్తుకుపోయేదానికి. మన సంప్రదాయం ప్రకారం వ్యాను, ఇంటి నుంచి సుడిగాడికి, అక్కడ డబ్బు అన్నీ సమకూరుస్తాం. ప్యాకేజ్ టైప్ ఐవారు ఉన్నారు. ఒక ఆశ్చర్యం ఏంటంటే తమిళనాడు ఇంటీరియర్లో కానీ ఆంధ్రాలో కానీ మంచిగా చెడుగా ఒక ఐవారు, కానీ ఈ చెన్నై మహానగరంలో మాత్రం మంచిగా ఒక ఐవారు, చెడుగా ఐవారు. ఆ మన అలవాటు అయిపోయింది. మనం ఎన్నో ఏళ్ళగా ఉండేది మార్చలేము. కాబట్టి ఇది మానోపలి అవుతుంది. ఆ ఐవారు తప్పితే మనకు వేరే లేదు. వాడు చెప్పింది మనం ఇవ్వాల్సింది. ఈ డెడ్ బాడీ పెట్టుకొని వాడు ఏం చేస్తాడు? సరే పోతే పని ఇచ్చేస్తాడు. ఇప్పటికీ 2000 సంవత్సరం నుంచి 24 సంవత్సరాలుగా 350 మంది మన వాళ్ళకి హెల్ప్ చేశాం. ప్లస్ ఒక 10 మంది. ప్లస్ ఏమిటంటే మన దగ్గర పనిచేస్తారు వాళ్ళు వేరే జాతి వాళ్ళు, వాళ్ళ సంప్రదాయం వేరు, వాళ్లకు డబ్బు మాత్రమే డబ్బుగా ఇస్తాం. మన వాళ్ళు ఎవరికి డబ్బు ఇవ్వం అది. సో ఇవాళ దీనికి చార్జీ వాళ్ళు, డబ్బున్న వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ సహాయ సహకారం ఉండబట్టే ధైర్యంగా చేయగలుగుతున్నాం 24 గంటలుగా. ఇదండి 10 మంది పెంచుకుంటున్నారు. అన్ని చోట్ల అన్ని ఊళ్ళలో అన్నదానం ముందు వివాహాలు చేస్తారు, స్కాలర్షిప్ ఇస్తారు. చనిపోతే చేసేది ఇది యూనిక్ సర్వీస్ ప్రాజెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒక వైద్య సంఘంలో మాత్రమే ఉంది. ఇక్కడ దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం సదర్న్ ఇండియా పేరు పెట్టుకున్నాను. సదర్న్ ఇండియా మొత్తం ఇవ్వడం వల్ల కాదు, కొన్ని తమిళనాడు మొత్తం ఇవ్వడం అది వల్ల కాదు, కొన్ని మద్రాసు మొత్తం ఇస్తూ ఉండడం వల్ల కాదు. సో కార్పొరేషన్ ఏరియాలో ఉండేవాళ్ళు, సిటీ లిమిట్స్ కవర్డ్ బై గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. మొదట్లో చెన్నై కార్పొరేషన్, ఇప్పుడు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. అయినా వెనక్కిపోలేదు, ఒప్పుకున్నాం. సో సిటీ లిమిట్స్ కవర్డ్ బై గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. ఇంతమందికి ఇంత ఏరియాకి ఇస్తూ ఉంటాం. ఇది సేవా పథకాలండి. ఈ మరి అసోసియేషన్ ఈ మరి జరుగుతుందంటే మొదట అమ్మవారి కృప, సభ్యుల సహకారం, నిస్వార్థంగా సేవ చేసే సభ్యులు వీళ్ళ వల్ల జరుగుతూ ఉంది. ఈ మా సంఘాలు అన్ని చోట్ల రావాలి, మనం అందరికీ సేవ చేయాలి. కృతజ్ఞతలు.